ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో కొందరి నాయకుల వ్యవహార శైలి, ఈ కీలక నేతల మధ్య సమన్వయం, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అలకలు అసంతృప్తులు, మళ్ళీ వాటిని చల్లార్చడం కోసం చేసే ప్రయత్నాలు నిజంగానే స్కూల్లో చదువుకునే చిన్నపిల్లల చేష్టలను తలపిస్తూ ఉన్నాయి. సీరియస్లీ వరుసపెట్టి ఇప్పుడు మీరు గమనించండి, ఎప్పుడైతే డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన అధ్యక్షుడికి ప్రభుత్వంలో కీలక వ్యక్తులకు గ్యాప్ వచ్చింది అని చెప్పి అనగానే, అంటే ఈయన అలిగాడు, లేకుంటే నేను అసంతృప్తిగా ఉన్నాడు, లేకుంటే ఈయన ఇంకేదో అయ్యాడు అనగానే ఆయన సంతృప్తి పరచడం కోసం అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేతల దగ్గర నుంచి మిగిలిన వాళ్ళు కూడా భలే ఏమంటారు, భలే ప్రాపగండా అనాలా, లేకుంటే భలే స్క్రిప్ట్ అనాలా, భలే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి వరుస పెట్టి వార్తలు వస్తూనే ఉన్నాయి. నారా లోకేష్ గారికి ఈ డిప్యూటీ సీఎంకి మధ్య గ్యాప్ ఉంది, ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి అయితే కనిపిస్తుంది అని. అండ్ ఈ డీసీఎం కూడా అలిగారు అండ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ అలుగుతూ ఉంటారు, మళ్ళీ అంతలోనే మళ్ళీ ఏమంటారు, మళ్ళీ ఫుల్ యాక్టివ్ అవుతూ ఉంటారు. కారణాలు ఏంటో తెలియదు కానీ తాజాగా కూడా ఆయన అలిగారని చెప్పి వార్తలు రాగానే, ఆ వార్తలు వచ్చే క్రమంలోనే మళ్ళీ అసెంబ్లీలో బోండా ఉమా గారు చాలా ఒక ప్రశ్న, సభ్యుల పనేంటి మరి, ఒక ప్రశ్న అడగగానే డీసీఎంకి సంబంధించిన మినిస్ట్రీ కింద దానికి ఫుల్ ఆయన సీరియస్ అయిపోయారు. వరుసగా సీరియస్ అయిపోయి ఆ రోజే సమీక్షలు చేశారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని బెదిరిస్తున్నారన్నారు. మళ్ళీ నెక్స్ట్ నిన్న మళ్ళీ ఇంకో సమీక్ష చేశారు. ఏందో మరి అటవీ పర్యావరణం వాళ్ళకి ఏమో నివేదికలు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అండ్ మధ్యలో టీడీపీ జనసేన, ఫస్ట్ జనసేన స్టార్ట్ చేసింది, టీడీపీ వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. ఒకరిని మరొకరు టార్గెట్ చేసుకుంటూ బ్రహ్మ అసలు విపరీతంగా తిట్టుకున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైతే జనసేన వాళ్ళని తిట్టారో వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్ళారు. టీడీపీ సోషల్ మీడియా నెత్తినోరు కొట్టుకుంటూ ఉన్నారు. ఏంటి ఇదంతా, వాళ్ళు తిడుతూ ఉంటే మాత్రం వాళ్లకు ఏమి ఇబ్బందులు లేవు, మేము వాళ్ళు తిట్టిన దాన్ని కౌంటర్ చేస్తే మాత్రం మా ఇళ్ళకు పోలీసులు వస్తారా అని చెప్పి వాళ్ళు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని ట్యాగ్ చేసి వాళ్ళ ఘోష. మధ్యలో ఇంకా లోకేష్ గారు వెళ్ళి డీసీఎం క్యాబినెట్ ఏమంటారు ఆయన ఛాంబర్కి వెళ్ళడం, విద్యులో ఏదో నవ్వుకుంటూ ఫోటో రిలీజ్ చేయడం. ఆ తర్వాత వరుస పెట్టి డీసీఎం దగ్గరకంట ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ప్రజాప్రతినిధులు అంట క్యూ కట్టారట. అంటే ఏమంటారు, మా నియోజకవర్గ సమస్యలు పరిష్కరించండి, మా నియోజకవర్గ సమస్యలు పరిష్కరించండి. డీసీఎం గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనే సమస్యలు రాజ్యం వెళుతూ ఉంటే దాన్ని ఎవరు పరిష్కరించాలో తెలియట్లే. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ అట డీసీఎం ఛాంబర్కి క్యూ కట్టారట. వరుస పెట్టి ఆ ఫోటోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇంకా ఆయన సాటిస్ఫై అయిపోయాడు. అందరు నా దగ్గరకు వచ్చారు, అందరూ లోకేష్ వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, నాకు మళ్ళీ హీరోయిస్టిక్ వచ్చేసింది, ఫైన్, ఇంకా అంతా సెట్ అయిపోయింది. అలకపోయి ఉంటుందేమో మరి తెలియదు. ఒకవేళ ఉంటే అలకపోయి ఉంటుందేమో. ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గరకు కదా సమస్యలు పరిష్కరించాలని చెప్పి క్యూ కట్టాల్సింది. లేకపోతే ఈ మినిస్టర్కి సంబంధించిన దగ్గర ఏమున్నాయో ఆ కాన్సర్న్ మినిస్ట్రీ దాని కిందే కదా వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి. ఇస్తే నేనేం రాజ్యాంగబద్ధమైన పదవి కాదు ఉప ముఖ్యమంత్రి అంటే, ఏదో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టడానికే జనరల్గా ఆ పక్కన కూర్చోబెట్టుకోవడానికి. మరి ఎందుకు ఇదంతా కీలైన్లలో ఎందుకు వెళ్ళి గలుగుతూ ఉన్నారు, ఎందుకు లోకేష్ వెళ్ళి గెలిచారు, ఎందుకు ఇంత అడావిడి అంటే చెప్పాను కదా, ఏదో గ్యాప్ ఉందని, ఈయన అసంతృప్తిగా ఉన్నారు అని. ఎందుకు ఈ తలనొప్పి అంతా, ఏదో 4 పన్నీర్ లాగా అట్లా సల్లెత్తే మీద అది బాగా స్మెల్ ఫీల్ అయ్యి రిలాక్స్ అయిపోతారులే అని చెప్పి ఇదంతా చేస్తున్నారు. అంతకుమించి ఏమన్నా ఉందా, మొత్తం డ్రామాలాగే కనిపిస్తూ ఉంది ఇదంతా కూడా. అందరు కీలు కడుతూ ఉన్నారట. మళ్ళీ ఈరోజు రేపు అయింది అనుకోండి, మళ్ళీ అంతా ఎక్కడే మనం అనలేమో మాట, కానీ ఎక్కడ వాళ్ళు అక్కడే గప్చోప్ అని చెప్పి ఇంకెవరు ఎక్కడ కనపరారు. మళ్ళీ ఆడ అడావిడిగా అనిపించదు, ఇంకేడ మళ్ళీ ఎప్పుడో కనిపించేది.